1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్ట్ సంతోష్ గట్టు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సంతోష్ గారు, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలా మంది చాలా భయపడ్డారు, చాలా మంది వెళ్ళిపోయారు. మన ముందున్న వాళ్ళు కూడా అంటే అనుకోకుండా వచ్చినటువంటి వైరస్ అది చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయింది కూడా. చాలా భయపడ్డారు, క్వారంటైన్ అన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే తరహాగా ఎబోలా వైరస్ వచ్చింది. ఈ ఎబోలా వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, మరి దీని లక్షణాలు ఏంటి, దీనికి కూడా కరోనా లాగానే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటే ఒకసారి డీప్ గా మాట్లాడు. సో ఎబోలా వైరస్ అంటే మనకు దాన్ని ఫస్ట్ మనకు ఆఫ్రికాలో గుర్తించారు. 1950, 60 ఆ టైంలో ఆఫ్రికాలో దీన్ని గుర్తించారు. ఇన్ఫాక్ట్ ఆ ఎబోలాకి పేరు రావడం అనేది ఎబోలా రివర్ అనేది వెళ్ళేది ఆఫ్రికా నుంచి. ఆ ఎబోలా రివర్ చుట్టూ కేసెస్ పెరగడం వల్ల ఈ జబ్బుకే ఎబోలా వైరస్ అని పేరు వచ్చేసింది అన్నమాట. సో మొట్టమొదటిగా ఇది ఆఫ్రికాలో బయటపడింది అంట. మనం మెడికల్ టర్మ్స్ లో అవుట్ బ్రేక్ అంటాం. అంటే అప్పటి వరకు నమోదు కాని కేసెస్ సడన్ గా డిఫరెంట్ సిమ్టమ్స్ చూసి కనిపించినప్పుడు సైంటిస్ట్ అన్ని దాన్ని టెస్ట్ చేసి 1950s లో కనుక్కున్నారు. దాని తర్వాత ఈ ఎబోలా వైరస్ కేసెస్ మనకు ఒక 20-30 సంవత్సరాల వరకు కేసెస్ ఏం లేకుండే. మళ్ళీ 2003, 2019, 2016 ఇట్లా చిన్న చిన్న అవుట్ బ్రేక్స్ అంటాం. అంటే సడన్ గా మాయమైపోవడం, మళ్ళీ ఒక 6 నెలలు, సంవత్సరంలో సడన్ గా ఒక 20-30 కేసులు, సడన్ గా 100 కేసులు పెరిగిపోవడం. సో ఫస్ట్ దీని చరిత్ర ఏమో అట్లా ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. సో దీనికి కరోనా వైరస్ కి ఉన్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటంటే కరోనా వైరస్ ఒక మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా సోకుతుంది. అంటే చాలా మంది దగ్గాము, మనం ఆ గాలిలో వైరస్ ఉంటుంది, ఒక మనిషి గాలి పీల్చుకున్నాడంటే కోవిడ్ అనేది వచ్చేస్తుంది. ఎబోలా అనేది అట్లా కాదు. ఇప్పుడు ఎబోలా ఎవరైనా ఒక మనిషి ఎబోలా వైరస్ వచ్చిన మనిషిని ఇంకొక మనిషి కాంటాక్ట్ అయితే, తాకితే, అంటే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ అంటాం మెడికల్ లో, మన ద్రవాలు, బ్లడ్ కానీ, వామిటింగ్ కానీ, యూరిన్, ఇన్ఫాక్ట్ స్వెట్, ఇవన్నిటిని తాకితే కూడా ఒక మనిషి ఎబోలా వైరస్ ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ కి వ్యాపిస్తుందని. సో దీనివల్ల 2 అడ్వాంటేజెస్. అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విపరీతంగా గాల్లో వ్యాపించదు కాబట్టి మనకు స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఆ ఏరియాలోనే కొద్దిగా కంటైన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే గాలి అనేది ఫాస్టెస్ట్ ట్రాన్స్మిషన్ అంటాం. బట్ దీనిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే కరోనా కంటే ఇంచుమించు 10-20 సార్లు మరణ శాతం ఎక్కువ. ఇప్పుడు మనకు కరోనాలో 4%, 5% మరణ శాతం అనుకుంటే ఎబోలాలో 30-40% మరణ శాతం. అంటే ఒక 10 మందికి ఎబోలా వస్తే ఇంచుమించు 3 కానీ 4 కానీ చనిపోతారు. దీని మరణ శాతం అనేది చాలా చాలా ఎక్కువ ఎబోలాలో. అది కరోనాకి ఎబోలాకి ఉన్న వ్యత్యాసం. ఎబోలా వైరస్ కి సీజన్ ఏమన్నా ఉంటుందా సార్? సో దీనికి సీజన్ ఏమి ఉండదండి. ఇప్పుడు మనకు వైరస్ చూసుకుంటే మనం బ్యాట్స్ అంటాం, గబ్బిలాలు. ఈ ఫారెస్ట్ మనకు అడవులలో కొన్ని రకమైన ఫ్రూట్ బ్యాట్స్ అంటాం మెడికల్ టర్మ్స్ లో. అయితే ఈ గబ్బిలాలలో ఈ వైరస్ నార్మల్ గా దాగి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్యాట్స్ లో ఎప్పటి నుంచో ఉంది. సమ్ రీజన్ తెలియదు కానీ ఆ బ్యాట్స్ వైరస్ ఉన్నా కూడా నార్మల్ గా బిహేవ్ చేస్తాయి. ఈ బ్యాట్స్ కానీ, గొరిల్లాస్, చింపాంజీస్ ఏవైతే అడవుల్లో ఉంటాయో వాటి నుంచి మనిషికి సోకుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు నిప్పా వైరస్ అనే మూవీ కూడా వచ్చింది మన కేరళలో. నిప్పా వైరస్, ఆ వైరస్ మూవీ చూస్తే కూడా ఒక చిన్న అబ్బాయి, ఒక యంగ్ 20-25 ఇయర్స్ అబ్బాయి, ఆయనే ఫారెస్ట్ కి అనవసరంగా చాలా డీప్ గా వెళ్ళిపోతాడు. అంటే అనుకోకుండా వీళ్ళు ఏమంటారంటే ట్రెక్కింగ్ అని, హైకింగ్ అని, ఫారెస్ట్ లో ఎక్స్ప్లోరేషన్ అని. ఆ అబ్బాయి డీప్ గా వెళ్ళిపోయినప్పుడు ఒక చనిపోయిన బ్యాట్ ని చేతిలో పట్టుకుంటాడు ఆ అబ్బాయి. బేసిక్ గా ఆ బ్యాట్ కి నిప్పా వైరస్ సోకిన బ్యాట్ అన్నట్టు. అక్కడి నుంచి అది స్టార్ట్ అయ్యి మొత్తం వ్యాపించింది అన్నట్టు. సో ఈ జబ్బు కూడా అట్లాంటిది. ఈ బ్యాట్స్ లో, ఈ వీటి జంతువులలో ఉంటుంది. సడన్ గా ఒక మనిషి ఆ బ్యాట్స్ ని, చనిపోయిన బ్యాట్ ని కాంటాక్ట్ తగిలినప్పుడు, ఆ బ్యాట్స్ ఏంటంటే కొరికిన పళ్ళు ఇవన్నిటిని తిన్నప్పుడు ఫస్ట్ ఒక కేసు అక్కడి నుంచి నమోదు అవుతుంది. మెల్లిగా అక్కడి నుంచి రిమైనింగ్ మిగిలినంతా పాకుతూ ఉంటుంది. ఇప్పుడు ఎబోలా వైరస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్థాయిలో ఉంది, అంటే జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది అంటారా? ఎందుకంటే రేపు సోమవారం నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ సీజన్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సమ్మర్ అయిపోయి కొంచెం వర్షాలు పడుతున్నాయి, కొంచెం చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మరి ఈ టైంలో పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ఉంది ఇది వ్యాధి? ఎబోలా అయితే ప్రస్తుతానికి మనకు ఇండియాలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదండి. మన భారతదేశంలో ఎబోలాకి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు.
సో మనకి ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఆఫ్రికాలో సుడాన్ అనే ఒక దేశం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇన్ఫాక్ట్ మనం చరిత్ర చూసుకుంటే కూడా 60 సంవత్సరాల ప్రతిసారి ఈ ఏరియాస్ లోనే 30-40 కేసులు నమోదవడం, మళ్ళీ ఆగిపోవడం. సో ఈ ప్రదేశాల నుంచి ఎవరైతే ప్రయాణం చేసి ఇండియాకి ట్రావెల్ చేసి వస్తారో వాళ్ళందరికీ మస్ట్ అండ్ షుడ్ 21 days క్వారంటైన్ అండి. అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా వాళ్ళకి 21 days అబ్జర్వ్ చేసి, ఈ 21 days కూడా ఎందుకు అని అంటే, ఎబోలా వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాక్సిమం పీరియడ్ 21 రోజులు అన్నాడు. 21 రోజులు దాటిందంటే ఇంకా ఆ మనిషి ఒకవేళ ఎబోలా వైరస్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. సంతోష్ గారు, ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఎబోలా వైరస్ అని చాలా మంది చాలా న్యూస్ పరంగా కానీ, ఆర్టికల్స్ పరంగా కానీ, అక్కడ రీల్స్ చూసినా కానీ చాలా భయపెట్టేస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ అప్పుడు మనం చాలా భయపడ్డాము. ఆ టైం నుంచి ఈ టైం వరకు ఏంటంటే ప్రాణం మీద చాలా ఆశ కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడు పోతామో తెలియదు, జాగ్రత్తగా ఉండాలనే ఒక కాన్షియస్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఇది కూడా బాగా వస్తుందేమో అన్న భయం కూడా ఉంది. జనాల్లో కొంచెం అవగాహన రావాలంటే ఒక సజెషన్స్ కానీ ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి ఫైనల్ గా? సో సజెషన్స్, ప్రికాషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఎబోలా వైరస్ మనతో 70-80 ఏళ్ళ నుంచి మనుషులతో ఉంది. అప్పుడు ఇంత సోషల్ మీడియా, అప్పుడు ఇంత అవేర్నెస్ ఈ పార్ట్ లేనందుకు వాళ్ళకి జనాలకి యాక్చువల్ గా తెలియదు. బట్ ఒక కాషన్ ఏంటంటే, ప్రస్తుతానికి మనం కరోనా లాగా భయపడదు. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి గాలి ద్వారా, దగ్గు ద్వారా వ్యాప్తి చెందదు కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ మన ఇండియాలో ఎబోలా వైరస్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంచుమించు 1.5 months అవుతుంది. 1.5 months అయినా కూడా ఇండియాలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు. సో ఎబోలా వైరస్ గురించి ప్రస్తుతానికి భయపడద్దు. కానీ జాగ్రత్తలు చూసుకుంటే ఆఫ్రికా ఎక్కడైతే ఈ దేశాలలో ఉన్నాయో అత్యవసరమైన రీజన్ ఉంటేనే ఆ ఏరియాస్ కి ట్రావెల్ చేయాలని చెప్తాం. లేదు అంటే మీరు ట్రావెల్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. సో మనం బయట ఉన్నటువంటి అలా ఏం భయపడాల్సిన అవసరం లేదంటారు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే లేదండి. ఈ జాగ్రత్త లేదంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి, బాగా బయట దుష్ప్రచారం ఎక్కువ ఉంది. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే ఇండియాలో ప్రస్తుతానికి ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. బట్ ఈ జాగ్రత్తలు, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవేర్నెస్ లేకపోతే తెలియకుండా ఆఫ్రికాకి ట్రావెల్ చేయడం, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు టచ్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ ఎబోలా వైరస్ సోకడం ఇవన్నీ జరుగుతాయి. సో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కాబట్టి అదే విధంగా అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి భయపడొద్దు, బట్ తెలుసుకోవాలి. అంటే కరోనా అంతా భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. థ్యాంక్ యూ.